నీకు పరమేశ్వరుడిచ్చినటువంటి ఓషధుల యొక్క శక్తిని మంచికి ఉపయోగించాలా, చెడుకి ఉపయోగించాలా, మంచికి ఉపయోగించి బాగుపడాలా, చెడుకు ఉపయోగించి పాడైపోవాలా అంటే ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటిది బుద్ధి. ఆ బుద్ధి ప్రచోదనము మళ్ళీ దేనివల్ల జరుగుతుంది అంటే ఈశ్వరుడు యొక్క కృప వలన మంచి వైపుకి తిరుగుతుంది. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతాం. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. ఈ బుద్ధిని ప్రేరేపించే వాళ్ళు ఎవరంటే దేవతలు, పరమశివుడు. ఆయన ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తే పుణ్యశీలి అవుతాడు, మంచి కార్యాలు, వేదం చెప్పినటువంటి పనులు చేస్తాడు. అటువంటి ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. ఆకాశము ముక్కలవడం అనేటటువంటిది ఉండదు. కానీ మనం ఏమంటామంటే ఆకాశం ముక్కలైంది అని ఒక సౌలభ్యం కోసం అంటాం. ఏదో కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, శూన్యం ఉందండి అనకూడదు. శూన్యము అన్న మాట మనకి లేదు శాస్త్రంలో. ఆకాష్, కాష్ అంటే ప్రకాశించడం, ఆ అంటే అంతటా, ఆ అంటే మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యత్పరస్య పరమహేశ్వర అంటాం. ఆ ఆకారం విష్ణువాచకం. అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం. నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఘటాకాశం, అందులో ఆకాశం ఉంది. అంటే ఆకాశం ముక్కయిందా కుండలో? అవలేదు. ఘటం బద్దలైపోయింది అనుకోండి, కుండ బద్దలైంది. ఇప్పుడు ఘటాకాశం ఏమైంది? మఠాకాశం, గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది. ఇప్పుడు మఠాకాశం, గదికున్న గోడలు తీసేసాను అనుకోండి, అనంతాకాశం. ఆకాశము అనంతము. అది ఏదో ఒకచోట ఉండడము, ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు. అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు? చూడడం కుదురుతుందా? చూడడం కుదరదు. అందుకే ప్రత్యేకించి కొన్ని శివాలయాలలో నీడరాని దీపాలు పెడతారు. నీడ ఉండదు దీపం పెడితే. దీపం పెడితే నీడ పడుతుంది. నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు. అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలని గుర్తు. తిరువారూరులో చేస్తారు అలా. తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం, నీడలేని దీపం పెట్టడం, వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం. 3 ప్రత్యేకతలు తిరువారూరికి. అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి, మనసు పట్టుకుంటుంది. ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా ధ్యానం చేసి పట్టుకుందామనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది. అది అసలు ధ్యానానికి పరాకాష్ఠ. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టి సముద్రంలోకి వెడుతోంది ఉప్పు బొమ్మ. అది సముద్రపు అంచు చేరుకునే లోపల, అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోయింది. అలా ధ్యానమునందు 3 ఉంటాయి. ఏది ధ్యానము చేస్తున్నారో అది, ధ్యానము చేస్తున్నటువంటి వాడు, ధ్యానము 3. ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు, ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు. అప్పుడు ఒక్కటే ఉంటుంది, అది అద్వితీయం, రెండవది లేదు. అద్వైతం అనుభూతి. ఆ ఒక్కటిగా నువ్వు అనుభవంలో నిలబడడం. అప్పుడు ఇక రెండో వస్తువు లేదు. అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది. అది ఆకాశము అనుభవములోకి వస్తున్నది అద్వైతముగా. అంతటా నిండిపోయి ఉంది.